ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమః. ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వభావజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్ముష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమః. ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క జనవరి 2026 సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది, అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో సూర్య భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం 12 రాశుల్లో కూడా రోజుకి 1 డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని, వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని, అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయణము దక్షిణాయనము అనేటటువంటి 2 ఆయనాలు ఉన్నాయి. అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా 60 ఉంటాయో, దాని తర్వాత ఆయనాలు 2 ఉంటాయి. దాంట్లో సూర్య భగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి, ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి, దైవత్వం మీద, మన యొక్క ఆచారాల మీద, సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన, వాటి యందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని, దైవారాధనలు, ఎన్నో పూజలు మనకి ఆశ్వీజ మాసం, అమ్మవారు, కార్తీక మాసం, ఈశ్వరారాధన, అలాగే మార్గశిర మాసం, పౌష్య మాసం, ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్య భగవానుడు ఈ యొక్క జనవరి 14వ తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు. ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు, అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ 6 నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన, దేవతారాధనలో వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయం. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు, అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో. కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్య భగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా 14వ తారీఖున బుధవారము బహుళ ఏకాదశి రోజున గండయోగంలో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో స్వామివారు సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు. ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి. సరే, కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం 8 చెప్పి ఇచ్చారు. సరే, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. దృగ్గణితాలని, పూర్వగణితాలని, రకరకాల గణితాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట 14వ తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి. అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే, ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి, అనగా తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, వారి యొక్క తాత ముత్తాతలు కావచ్చు, వాళ్ళందరి యొక్క గోత్రము, పేర్లు చెప్పి ఎవరైతే
మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కానీ, బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కానీ, తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారికి మోక్షప్రాప్తి, స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి, వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది, గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి మరి మిట్ట మధ్యాహ్నం అపరాహ్నం కూడా దాటిపోయి వెళ్ళిపోయింది కాబట్టి మనకి దాదాపుగా 8 గంటల సమయం ఉంటుంది ఈ యొక్క పుణ్యకాలము. కాబట్టి ఈ 14వ తారీఖున సాయంకాలం పూట కాస్త ఈశ్వరారాధన లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన ఆ యొక్క పుణ్య ఫలితం నార్మల్గా మనకి లభిస్తుంది. అయితే మనకి 15వ తేదీన మకర సంక్రాంతి అంటారు. 14వ తేదీన భోగి జరుగుతుంది, 15వ తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలి. మకర సంక్రాంతి మరి ఉదయం పూట సూర్యోదయం తర్వాత కొన్ని గంటల తర్వాత వీరు ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకునేటటువంటి అర్హత కలుగుతుంది మధ్యాహ్నము అపరాహ్న సమయంలో వరకు కూడా. కాబట్టి మధ్యాహ్నం 11 నుంచి 2-3 వరకు కూడా 15వ తారీఖున ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య సంక్రమణం సందర్భంగా ఎవరైనా పితృపుణ్యకార్యాలు చేసుకోవచ్చు. అలాగే మనకి కనుమ 16వ తేదీకి అయిపోయింది. 14, 15వ తేదీ భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ. కాబట్టి ఈ 3 పండుగలు కూడా విశేషంగా జరుపుకోవాలి. ముఖ్యంగా ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి సూర్య భగవానుడికి మనము సంక్రాంతి పురుషుడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఈ సంక్రాంతి పురుషుడు యొక్క విశేషాన్ని మనం ఒక్క నిమిషం తెలుసుకోగలిగితే గనక ఆయన వాహనారూఢుడై అంటే వ్యాఘ్రము యొక్క వాహనారూఢుడై మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. మీనరాశి వారికి ఈ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రుడు అత్యంత యోగాన్ని ప్రసాదిస్తున్నారు. వీరు అనుకున్న తలసిన ప్రతి కార్యక్రమంలో విజయలాభప్రదమే వీరిని వరిస్తోందని చెప్పుకోవాలి. మీనరాశి వారికి ముఖ్యంగా సూర్య భగవానుడు, కుజ భగవానుడు లాభంలో ఉండటం, కుజుడు ఉచ్చస్థితిని పొంది ఉండటం వలన ఆర్థికంగా వీరు చేసేటటువంటి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ప్రమోషన్లు రావటము, లేకపోతే ఉద్యోగం రావటం, ఉద్యోగం ద్వారా విశేషంగా ధనప్రాప్తి కలగటము, అనుకున్న కార్యాలలో వీరే సుప్రసిద్ధులుగా ఉండటము, కీర్తి ప్రతిష్టలు పెరగటము, అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఫ్రూట్ఫుల్నెస్ అంటే సంతోషము, సంతృప్తి వీరికి కలిగే అవకాశం కలుగుతుంది. అట్లాగే కుటుంబంలో వీరికంటూ ఒక మంచి మన్నన దొరుకుతుంది. కుటుంబంలో వీరి మీద ఉన్నటువంటి కొంత భావన తొలగిపోతుంది. వీరి కోపిష్టి, గట్టిగా మాట్లాడతాడు, కోపంగా మాట్లాడతాడు, రెక్లెస్గా మాట్లాడతాడు. ఇవన్నీ కూడా వదిలేసి ఇంత సౌమ్యంగా ఉన్నాడా అనే ఒక స్థాయికి వచ్చేస్తుంది పరిస్థితి. అట్లాగే ముఖ్యంగా ఏదైనా సరే ఈ మీనరాశి వారు ఒక ల్యాండ్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా లాయర్కి చూపించడం తప్పనిసరి గుర్తుపెట్టుకోండి. ఏదో అవకాశం వచ్చేసింది కదా అని చెప్పి ధర్మం డబ్బులు ఇచ్చేస్తే సమస్యలు ఎదురవుతాయి. ఒక్కోసారి లాయర్లు కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అది లేదండి, ఇది లేదండి, ఇది మంచిది కాదు అంటే మీకు కలిగేటటువంటి, మీరు చూసినటువంటి ఆ స్థలము చాలా విశేషమైనటువంటిది, కానీ అవతల వ్యక్తి దాన్ని వేరే వాళ్ళకి మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంచెం కన్నింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు కనిపించే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి. మీరు చూపించే పత్రాలు లాయర్లు కొంచెం జాగ్రత్తగా, విద్యావంతులు, సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, కొంచెం లౌక్యం ఉన్నటువంటి వాళ్ళని చూపించుకోండి. అట్లాగే గవర్నమెంట్తో అంతర్గతంగా ఎవరైనా సరే వ్యాపారం కానీ లేకపోతే విద్యాలయాలకు సంబంధించినటువంటి ఈ పత్రాలు, ప్రామిసరీ నోట్లు తయారు చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు, లాయర్లు, అట్లాగే ముద్రణాలయాలు చేసేవాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ ఫోర్సెస్లో అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో కొంతమంది వెహికల్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా చాలా మంచి సౌఖ్యకరమైనటువంటి లాభం కనిపిస్తోంది ఇక్కడ. అట్లాగే ఎవరైనా సరే ప్రేమ వ్యవహారాల యందు ఉన్నట్లయితే వారికి కూడా చక్కటి తండ్రి యొక్క సహకారం లభిస్తోంది, తండ్రి యొక్క అనుకూలత కనిపిస్తోంది. గృహంలో కూడా సౌఖ్యవంతమైనటువంటి పరిస్థితి వలన, తల్లి యొక్క ఎగ్రీ వలన కూడా వీరికి ఆ ప్రేమాయణ ముందు సౌఖ్యత కనిపిస్తోంది. కుటుంబంలో అన్నదమ్ములు సఖ్యతగా ఉంటారు. అన్నదమ్ముల వలన కొంత లాభం కలుగుతుంది మీకు.
తండ్రి ద్వారా కూడా పూర్వార్జితం మీకు వరిస్తోంది. అట్లాగే ఉద్యోగంలో కూడా మీరు అనుకోకుండా మంచి ప్రమోషన్ లభిస్తోంది. అయితే కాస్త మీరుంటున్నటువంటి ఇంటికి కావచ్చు, ఏరియా కావచ్చు, కొంచెం దూరాభారం ప్రయాణం చేసి అలసట మాత్రం పడే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ధనము మిమ్మల్ని వరిస్తోంది. ఉన్నతమైనటువంటి యోగంగా భావించాలి. లాభస్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు, ముఖ్యంగా శుక్ర భగవానుడు, మీరు చేసే ప్రతి ప్రయాణంలో కూడా మీకు అడుగడుగున లాభం కలిగేటట్టే ఉంటుంది, ధనలాభం. అట్లాగే భార్యాభర్తలు ఆకస్మికంగా అనుకోని అప్పటికప్పుడు ఏదైనా ఉద్యోగరీత్యా ప్రయాణం చేయొచ్చు, లేదా బంధువుల యొక్క పెళ్లిళ్ళు, పేరంటాలు వీటికి సంబంధించి ప్రయాణం చేయొచ్చు. గృహ అవసరాల నిమిత్తమే మరి ఏదైనా షాపింగ్ చేయొచ్చు. ఒక బంగారం కొనడానికి కావచ్చు, వస్త్రాలు కొనడానికి కావచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య సంబంధం చక్కగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. సత్సంతానం కలిగేటటువంటి అవకాశాలకి చాలా దగ్గరగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక్కడ. సంతాన సౌఖ్యము, లాభము, సంతానం వల్ల లాభము కలుగుతుంది, సంతాన సౌఖ్యము కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏలినాటి శని ప్రభావం మాత్రం వీరికి జనవరి 20 తర్వాత కొంచెం అధికమవుతుంది. పెట్టినటువంటి పెట్టుబడుల్లో లాభం వస్తుంది అనుకుంటే కొంచెం అది ఆలస్యం అవడం ద్వారా వీరికి ఉన్నటువంటి నిర్లక్ష్యము, బద్ధకము ద్వారా కూడా ధనాన్ని నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది ఏలినాటి శని ప్రకారం. అట్లాగే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము వీరికి అడుగడుగునా కూడా వీరు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో ప్రతి దాంట్లో కూడా వీరికి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి శని రాహువులు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు. చతుర్థంలో ఉన్నటువంటి గురువు విద్యార్థులకి మంచి లాభస్థితిని కలుగజేస్తున్నాడు. ఎందుకంటే వీరు ఏదైనా సరే ఎంబీఏ చదవాలన్నా, బీబీఏ చదవాలన్నా, ఇలాంటి మేనేజ్మెంట్ కోర్సులు చదివేటటువంటి వారికి చక్కటి విజయలాభ సిద్ధి, మంచి ఆరోగ్యము కలుగుతోంది. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య వ్యవస్థలో కూడా మీకు కొంత లాభం కలుగుతోంది. ముఖ్యంగా వైద్యులకి సంబంధించి ఎవరైతే వైద్య విద్యని అభ్యసించారో, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి చక్కగా వైద్య విద్యకి సంబంధించి మంచి హాస్పిటల్లో ఒక వైద్యుడిగా లేకపోతే వైద్యురాలిగా మీకు మంచి లాభం కలుగుతుందని చెప్పవచ్చు. నర్సులు ఎవరైతే వైద్యుల కింద పనిచేస్తుంటారో ఆ నర్సులకి మంచి విద్యాభ్యాసం ఆచరించి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టాలని దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా మీనరాశి వారికి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ విద్యార్థులు కొంచెం జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి బాగా జాగ్రత్తగా చదవాలి. అప్పుడే మీరు అనుకున్న అభీష్టం నెరవేరుతుంది. లేకపోతే అది కొంచెం కష్టసాధ్యంగా అవుతుంది. ఆకస్మికంగా విద్యార్థులకి ఆరోగ్యరీత్యా కావచ్చు, కుటుంబ గృహరీత్యా కావచ్చు, బంధువులరీత్యా కావచ్చు కొన్ని ఆటంకాలు కలిగి ఇబ్బందులు కలుగుతాయి. ఏదేమైనప్పటికీ లాభంలో ఉన్నటువంటి ఈ 4 గ్రహాలు, 6లో ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని చాలా చాలా రక్షిస్తూ అనుకున్న ప్రతి కార్య విజయాన్ని ఈ నెల రోజుల్లో అవజేస్తారు. అయితే మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, రాహుగ్రహ ప్రభావం, అట్లాగే గురుగ్రహ ప్రభావం అనేటటువంటిది కొంత నెగిటివ్గా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ నెలలో చేసేటటువంటి పీఠంలో లక్ష్మీ నరసింహస్వామి హోమంలో మీరు కూడా పాత్రలు కండి. ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందండి, ఆయన యొక్క రక్షణ పొందండి. మీరు సర్వదా రక్షణ రెండూ కలుగుతాయి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమో నమః.